మేరా భారత్ మహాన్ వాల్మీకి రామాయణం మన ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అంటే మన చరిత్ర, మానవ జాతి చరిత్ర, కాలదోషం పట్టని మనిషి చరిత్ర, దేశకాల పరిస్థితుల ప్రభావాలకు తలవంచక మానవత్వాన్ని పరిపూర్ణంగా మనకు నేర్పించటానికి మన ముందు నిలిచిన మానవ జాతి చరిత్ర. కాలాన్ని బట్టి, మనిషిని బట్టి, సమాజాన్ని బట్టి, ప్రభుత్వాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అవసరమైన మార్గదర్శకాలని అందించటానికి మన ముందు నిలిచిన వ్యక్తిత్వ వికాసపు శిక్షణా గ్రంథం. మనిషిని మతం నుంచి మానవత్వం వైపు నడిపించే సంస్కరణ, మతోన్మాదం నుంచి ధర్మ సంస్థాపన వైపు నడిపించే మార్గదర్శకం ఎందరి జీవితాల్లో మార్పు తెచ్చిందో, ఎందరికి మార్గదర్శకంగా నిలిచిందో, ఎన్ని విలువలు, ఎన్ని ఆదర్శాలు, ఎన్ని నిత్య ఆచరణ సత్యాలు, ఎన్ని సామాన్య ధర్మాలు, ఎన్ని విశేష ధర్మాలు, ఎన్ని కుటుంబ విలువలు, ఎన్ని సామాజిక ధర్మాలు, ఎన్ని రాజధర్మాలు, ఎన్ని ప్రజాధర్మాలు, ఎంత తత్వం, ఎంత వేదాంతం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. పరమాత్మ స్వయంగా దశరథుడి కుమారుడిలా జన్మించినప్పుడు వేదాలు ఆ రాముడి వైభవాన్ని వివరించటానికి వాల్మీకి యొక్క శ్రీరామాయణంలాగా అవతరించాయి. అంటే సాక్షాత్తు వేదం యొక్క వివరణమే ఈ వాల్మీకి రామాయణం. మన జాతికి జీవం రామాయణం, జీవన వేదం రామాయణం. ఈ భూమిపైన కొండలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ప్రవహిస్తాయో అంతవరకు రామాయణం ఈ లోకంలో ప్రచారంలో ఉంటుంది అని బ్రహ్మవాక్కు. రామాయణాన్ని ఒక్కసారి కాదు, 1కి 2 సార్లు చదవాలి. వాల్మీకి రామాయణాన్ని చదువుదాం, మనలోని మానవత్వాన్ని ఆవిష్కరించుకుందాం. రామాయణం ఎందుకు అన్న ప్రశ్నకి వివిధ కోణాలలో సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.